ఉన్నారు, అందరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అందరం కలిసి గుడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళామంటే 10 మంది కలిసి వెళ్ళామండి. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా ఒక రాజకీయ పరంగా ఒక మీటింగ్ కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం మీటింగ్స్ కి, అప్పుడు అందరం కలిసి వెళ్ళామండి. బస్సు యాత్ర అందరం కలిసి వెళ్ళామండి. గడప గడప అందరం కలిసి వెళ్ళామండి. కలిసి ఎందుకు వెళ్ళాలి? నాయకుడితో ఉన్నప్పుడు, నాయకుడితో రాజకీయాలు చేసినప్పుడు రాజకీయ నాయకుడితో కలిసి వెళ్ళి రాజకీయాలు చేస్తాము, ఒంటరిగా రాజకీయాలు చేస్తామా? నాయకుడితో కలిసే కదా రాజకీయాలు చేస్తాం, నాయకుడితో కలిసే కదా ట్రావెల్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరితో కలిసి ట్రావెల్ చేస్తారు. చాలా మంది లేడీస్ తో ట్రావెల్ చేస్తారు, చాలా మంది జెంట్స్ తో కూడా ట్రావెల్ చేస్తారు. దీన్ని ఒక ట్రాప్ గా చూసుకొని నాకు వచ్చిన రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక నా టైంలో నాకు చాలా గ్రాఫ్ పెరిగింది అనమాట. అంటే నేను గడప గడపకి తిరుగుతుంటే ప్రతి ఇంట్లో నన్ను సన్మానించి నాకు హారతి ఇచ్చి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఎవరికైనా కనుక్కున్నారు, ఫొటోస్ కూడా ఉంటాయి. నాకు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ఆదరించేవాళ్ళు. ఆదరించి నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి సన్మానాలు చేసి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నిన్ను మంచి పొజిషన్ లో మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి, ఆ టైంలో ఎంపీగా కూడా నాకు ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారండి. పెట్టినప్పుడు ఈ రాజకీయంగా నేను ఎక్కడ ఎదిగిపోతానో, రాజకీయంగా నేను ఎక్కడ బలోపేతం అయిపోతానో అని తట్టుకోలేక, ఈవిడికి ముందు నుంచి భర్త మీద ఇష్టం లేక భర్తను అణిగిదొక్కి భర్త టికెట్ కొట్టేయాలనే ఆలోచన రెండూ ఉన్నాయి కాబట్టి, ఈవిడ ఇంకొంతమందితో కలిసి నా మీద ఆ బురద జల్లి ఇంకొంతమంది అంటే పేర్లు ఎందుకులేండి, ఇంకొంతమంది ఉంటారు కదా మనకి, ఎవరైతే ఎగ్నెస్ట్ గా ఉంటారో రాజకీయ నాయకులు వాళ్ళతో. అందుకని ఆవిడ ఎలక్షన్ లో కూడా టీడీపీకి వర్క్ చేసింది. మన ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పింది కదండి, మేము టీడీపీకి పనిచేసాం అని ఒప్పుకున్నారు కదా. దాన్ని బట్టి క్లియర్ గా దీనిలో రాజకీయ కోణం కనిపిస్తోంది కదా. ఏంటండి ఇప్పుడు ఆమె చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అంటారు మీరు? ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయాక బయటకు వచ్చింది. ఉన్నారు కాబట్టే. ఎందుకంటే ముందు ఎప్పుడో 2 సంవత్సరాలు నుంచి దూరమైన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఫైట్ చేస్తున్నావంటే క్లియర్ గా జనాలు అందరూ అర్థం చేసుకోండి. క్లియర్ గా అంటే 2 సంవత్సరాల క్రితం నాగేశ్వరరావు గారు ఎవరు అంటే చాలా మంచిగా ఇచ్చారు విశ్లేషణ. 2 సంవత్సరాల ముందు నువ్వు గెంటేసిన భర్త, నిన్ను వదిలేసిన భర్త కాదు. 2 సంవత్సరాల క్రితం నువ్వు గెంటేసిన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని గొడవ పెట్టి రాద్ధాంతం చేసి రచ్చ చేసి రోడ్డుకి ఇచ్చావంటే దీని వెనక రాజకీయ కుట్రందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే రావాల్సిన అనుకునే ఆవిడ ముందే రావాలి, భర్త కావాలనుకునే ఆవిడ ముందే రావాలి. ఓకే, ఆవిడ గెంటేసింది, వాళ్ళకి డివోర్స్ కాలేదు, వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద పాపకి పెళ్లి అయింది. మరి మీరెందుకు అట్రాక్ట్ అయ్యారు? మీరెందుకు వాళ్ళ కుటుంబంలోకి దూరాల్సి వచ్చింది? ఇందులో మీరు చాలా తప్పు పడుతున్నారు. నా ఇంటర్వ్యూని కూడా చాలా రాంగ్ గా తీసుకున్నారు. నేను రాజకీయంగా మాత్రమే కలిసి ఉన్నాను, రాజకీయంగా మాత్రమే ట్రావెల్ చేశాను, రాజకీయంగా మాత్రమే నేను వర్క్ చేశాను. అది శ్రీను గారు కూడా నీకు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. తను కాల్ సెంటర్ నడిపింది, నేను 30 మంది అమ్మాయిని అపాయింట్ చేసుకుని నా స్వయంగా నేను డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకి భోజనాలు పెట్టి, ఐపాక్ టీమ్ అంటూ ఇంకో కొంతమందిని పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బైక్ ఆయిల్ డబ్బులు ఇచ్చుకొని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని జగనన్న కోసం నేను పనిచేశాను. జగనన్న కోసం పనిచేసిన తరుణంలో డైరెక్ట్ గా జగనన్న దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం నాకు లేదు కాబట్టి మా నాయకుడి దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఈ పనిచేయడం జరిగిన తరుణంలో ఈవిడ ఎలిగేషన్స్ పెట్టి నన్ను బద్నాం చేశాక కూడా, ఎలిగేషన్స్ ఒక పక్క, ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేసి నేను కూడా రౌడ్కి ఎక్కితే ఎలక్షన్స్ ముందు ఇంకా ఉన్న పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది అని చెప్పి నా గుండెలను దాచుకొని నేను పని చేసుకుంటూ వచ్చాను. ఆవిడ అప్పుడే కానీ మాధురి గారు, మీరు మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సహజీవనంలో ఉన్నారంటే సహజీవనం పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చేసేది అడల్టరీ అన్నారు. క్లియర్ ఏమంటే ఆ రోజు నేను ముందు రోజు చాలా ఆవేశంగా ఉన్నాను, నా మీద వచ్చిన ట్రోల్స్ భరించలేకపోతున్నాను. అప్పటికే చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. నేను చెప్పాను క్లియర్ గా, ఒక ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా, గైడ్ గా ఉంటున్నానంటే అప్పుడు మీడియా ఎవరో ఒక అతను అడిగారు ఏమని అంటే, మీ ఎదురు సహజీవనంలో ఉన్నారా అంటే, సహజీవనం అనేది అది ఇల్లీగల్ గా వస్తుంది, ఇల్లీగల్ గా చాలా తప్పండి. ఎందుకంటే నాకు పెళ్ళైంది, నేను డైవర్స్ తీసుకోలేదు, అతనికి పెళ్ళైంది, డైవర్స్ తీసుకోలేదు, కాంట్రవర్సీల మధ్యలో మాత్రమే ఉన్నాము. దీన్ని మీ పరిభాషలో తప్పుడుగా అడల్టరీ అనుకుంటే మీరు అడల్టరీ అనుకుంటున్నారు. సహజీవనం కాదు, సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు అడల్టరీ చేస్తారు. మేము కలిసి ఉన్నాం, నా భర్తతో కూడా నాకు విభేదాలు వచ్చాయి, అంటే నా భర్తతో కూడా విభేదాలు వచ్చాయి, భర్తతో విడిపోవాల్సి వచ్చిందని మీరు అన్నారు. ఏమండి, నాకు వచ్చిన మీరు అడల్టరీ అంటే అనుకోండి అని చెప్పాను. అదేదో నేను ఆవేశంలో ఆ రోజు మాట్లాడిన మాట దాన్ని చాలా ట్రోల్స్ చేశారు. నేను ఆవేశంలో చిన్న
నాకు నాకు కొంచెం కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి నాకు వచ్చిన ట్రోల్స్ భరించలేక నేను చిన్న ఆవేశంలో చిన్న మాట్లాడిన మాటని చాలా పెద్ద రచ్చ చేశారు. రచ్చ చేసి చాలా రోడ్డుకి ఇచ్చారు. కానీ జనాలంతా తర్వాత బాగా క్లియర్ గా అర్థం చేసుకున్నాక నాకు జనాల నుంచి మద్దతు రావడం స్టార్ట్ అయింది. నాకు స్టేట్ వైజ్ ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఫోన్స్, మెసేజెస్, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్, మెసెంజర్ లో మెసేజెస్ చేస్తూ నాకు చాలా మద్దతు తెలుపుతున్నారు. లాయర్లు కూడా చాలా మంది కాల్ చేశారు, మీ సపోర్ట్ యూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నాకు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకటండి, ఒక విషయం క్లారిటీ రావాలంటే మీరు ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన వెర్షన్ కి తేడా ఉంది. మీరు మాట్లాడిన దానికి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి మీరు అడ్మిట్ చేశారు మా ఇద్దరి మధ్య బంధం ఉంది, అడల్టరీ ఉంది అని. సో అడల్టరీ అంటే అర్థం సంబంధం ఉంది అని కూడా నేను అనలేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ సరిగ్గా చూసుకోండి. లివింగ్ టుగెదరా అంటే లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కాని వాళ్ళు కలిసి ఉంటారండి. నేను అక్కడ కలిసి ఉన్న మీ పరిభాషలో మీరు అడల్టరీ అనుకుంటే మీరు అనుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. నేను ఎవరు అంత వేగంగా ఏమన్నా నేను ఇది అవ్వను కాబట్టి మీరు అలా అనుకోండి, మీ పరిభాషలో అనుకోవాలంటే అనుకోండి అని చెప్పాను. ఓకే, మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? మీ వైవాహిక దానికి అదొక అన్పార్లమెంటరీ వర్డ్ అని అంత బూత్ దాంట్లో ఉందని నాకు తర్వాత తెలియలేదు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? ఈ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి TV9 వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ టైంకి కరెక్ట్ గా ఫోన్ చేశారు. అతను మా హస్బెండ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా తప్పుడు నిర్ణయం, ఇలా తీసుకోకూడదు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా మేము ఎవరు నమ్మము, నువ్వేంటో మాకు అందరికి తెలుసు, వాళ్ళెవరో అన్నారని నువ్వు అలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ రాజకీయాలు నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నువ్వు రాజకీయంగా నువ్వు తిరుగు, నీకు ఇష్టమైన రాజకీయాలు నువ్వు చెయ్యి, దేనికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఓకే, ఒక విషయం అంటే ఈ దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అడిగి ఆ టాపిక్ ని పక్కన పెడతాను. అంటే కొంచెం క్లారిటీ కావాలి. మొదటి రోజుకి 2 రోజులకి 3వ దానికి అడల్టరీ అంటే కొంచెం బయట నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు అడల్టరీని ఇప్పుడు మరియా స్నేహం, మంచి గుడ్ ఫ్రెండ్షిప్ అని మార్చారు. ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా ఒకటి అన్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఒకటి అన్నారు, మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది కానీ డివోర్స్ కాలేదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, అది ఇల్లీగల్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమీ అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమీ అవుతుంది. ఇద్దరు అడ్మిట్ చేసి ఇద్దరు ఎందుకు మాట మార్చారు అన్నారు కానీ మేము పెళ్లి చేసుకోలేదని. అలా రెండు అడల్ట్స్ మేము కలుస్తున్నాం, అడల్టరీ అనుకోండి అని చెప్పారు. కానీ దాన్ని గూగుల్లో ఇంత దీనికి ఉంటదని నాకు ఎంత అర్థం ఉందని నాకు అది తెలియక నేను చెప్పిన వర్డ్ అది. సో శ్రీనివాస గారికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ ఉంది, అదే మీకు చెప్పాను. అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో అన్ని రోజుల పాటు ఉండి కేవలం అది మళ్ళీ అవి 2 ఫ్లోర్స్ బిల్డింగ్, ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నా డబ్బులు పెట్టి నేను కట్టుకున్నానండి. అది పొలిటికల్ గా మాకు ఎప్పటికైనా పార్టీ ఆఫీస్ కింద పనికొస్తుంది, ఏవైనా పార్టీ కార్యక్రమాలు అందులో చేయొచ్చని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అండి. అవి 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నేను కట్టుకున్నాను, ఇంకో ఫ్లోర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఏదో పెట్టి కట్టుకున్నారు ఉండడానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే 5 ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకుంటారు కదా. ఒక మీరు కొంత మేము కొంత ఒక ఫ్లోర్ అని ఒక 5 ఫ్లోర్స్ కట్టుకుంటారు కదా, అలాగే కట్టుకున్నామండి. సో అందులో నాకు షేర్ ఉంది, హౌస్ లో నాకు షేర్ ఉంది. ఆ ప్రకారంగా షేర్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ ఇల్లు కావాలి అని వాణి ఏదైతే అడుగుతున్నారో ఆ ఇంట్లో మీకు కూడా